ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకు వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. 1 Samuel chapter 10 verse 10. When he and his servant arrived at Gibeah, a procession of prophets met him. The Spirit of God came powerfully upon him and he joined in their prophecy. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మనం సౌలు మహారాజు గురించి నేర్చుకుంటున్నాము. మన ఇజ్రాయేలీలకి మొట్టమొదటి రాజైన సౌలు మహారాజు, ఆయన్ని దేవుడు అభిషేకించారు. ఈ వాక్యంలో మనం చూస్తుంటే ఆయన మీదకు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వచ్చారని మనం చూస్తున్నాము. ద పవర్ఫుల్లీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కేమ్ అపాన్ హిమ్. హీ స్టార్టెడ్ ప్రాఫెసైజింగ్. చూడండి, దేవుని ఆత్మ ఆయన మీద కృమ్మరింపబడి ఆయన ప్రవచనాలు చెప్పారని మనం చదువుకున్నాము. సో చూడండి, హీ హ్యాస్ గుడ్ అపియరెన్స్, హీ ఈజ్ వెరీ హ్యాండ్సమ్ మ్యాన్. అందరూ కూడా ఆయన భుజాల వరకు వచ్చేవారంట. చూడటానికి ఆయన బాహ్య రూపం చాలా బాగుంది. అండ్ ఆల్సో హీ కేమ్ ఫ్రమ్ ట్రైబ్ ఆఫ్ బెంజమిన్. బెంజమిన్ గోత్రంలో జన్మించిన ఆయన. హీఈస్ ఎ కేపబుల్ లీడర్, మిలిటరీ లీడర్. ఆయన ఆ యొక్క యుద్ధాల్లో వాటిలో నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి. అనాయింటెడ్ అండ్ కాల్డ్ బై గాడ్. దేవాది దేవుడు ఆయన అభిషేకించుకొని దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకున్నారు. బట్ వాట్ హ్యాపెన్ టు హిమ్? ఇన్ని రకాలైన మంచి కార్యాలు మనం చూస్తున్నాము. ఆయన ప్రొఫెసైజ్ చేసేసారు. దేవుని అభిషేకం ఆయన మీద ఉంది, దేవుని హస్తం ఆయన మీద ఉంది, దేవుని ఆత్మ ఆయన మీద ఉంది. ఆయన ప్రవచనాలు చేస్తున్నారు. ఒక గొప్ప మహారాజుగా దేవుడు అభిషేకించారు. శామ్యూయల్ గారి చేత అభిషేకింపబడ్డారు. బట్ ఇక్కడ ఏం జరిగింది? ఎందుకని సౌలు మహారాజు ఎండ్ కూడా అంత దుఃఖంగా ముగిసింది? ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ నుంచి, హీ వాజ్ డిజొబీడియంట్ టు గాడ్స్ వర్డ్. ఎప్పుడైతే శామ్యూయల్ ప్రవక్త వచ్చి చేయాల్సిన పనుల్ని ఆయనగా చేశారో, అంతేకాదు యాజకుల యొక్క పాత్రను ఆయన పోషించారు. ఈయన రాజు అయిన దేవుడు చెప్పారు, యాజకుల యొక్క వాళ్ళ పనులు వేరు, అలాగే రాజుగారి యొక్క పనులు వేరు. ఆ యాజకులు చేయాల్సిన పనుల్ని ఈయన చేసేసి తొందరపాట్లు ఆయన యుద్ధానికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాము. అలాగే సమూయేలు ప్రవక్తకి ఆయన అబద్ధాలు చెప్పినట్టు మనం చూస్తున్నాము. హియర్ నంబర్ 1 వీఆర్ సెయింగ్ హీ ఈజ్ డిజొబీడియంట్ టు గాడ్స్ వర్డ్. నంబర్ 2 హీ లైడ్ టు ప్రాఫెట్ శామ్యూయల్. సమూయేలు ప్రవక్తకి ఆయన అబద్ధాలు చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాము. తిరుగుబాటు స్వభావం కలిగిన రాజుగా మనం చూస్తున్నాము. సో ఈ యొక్క అవిధేయత, తిరుగుబాటుతనము, అబద్ధాలు చెప్పటం, ఇవన్నీ ఏం చేసినంటే ఆయన్ని దేవునికి దూరంగా తీసుకొని వచ్చేసినాయి. స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఏదైతే బలంగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు వచ్చారో, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాము. ఏమొచ్చింది? దురాత్మలు ఆయన మీదకు వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాము. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఆత్మను దుఃఖపరచుకుడి. మనం ఎప్పుడైతే చెడ్డ కార్యాలు చేసి, వికెట్ థింగ్స్ చేసి, దుష్ట స్వభావంతో ఉండి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తామో, దేవుని ఆత్మ మనలో ఉంది అనుకుంటాం, కానీ దేవుని ఆత్మ మన దగ్గర నుంచి దూరం అయిపోతుంది. దేవుని ఆత్మ ఎప్పుడైతే మనల్ని విడిచి వెళ్తుందో ఆటోమేటిక్గా ఆ యొక్క సాతాను ఆత్మను మనలో ప్రవేశిస్తే అని ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నారు. సో అది పోగొట్టాలంటే ఏం చేశారు? దావీదు మహారాజు వచ్చి చక్కటి కీర్తనలు, ఆ హార్ప్, ఆ వాయిద్యాల మీద ఆయనకు వాయించినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే దావీదు మహారాజు అవి వాయిస్తూ ఉండేవారో, సౌలు మహారాజు ఆయన రెస్ట్ తీసుకున్నట్టు, అలాగే ఆయన మైండ్ పీస్ఫుల్గా అయినట్టు మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఆల్సో చూడండి, ఆయన దేవుడు 40 సంవత్సరాలు ఆయన ఒక గొప్ప మహారాజుగా ఇజ్రాయెల్ని పరిపాలించారు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఆయన ఎక్కువ సమయాన్ని కేవలం దావీదు మహారాజుని చంపడానికి ఆయన ఉపయోగించినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఆయన సమయం అంతా కూడా దావీదు మహారాజు వెనకబట్టడంతోనే ఆయన ఇచ్చిన సమయాన్ని అంతా కూడా ఆయన కోల్పోయినట్టు మనం చూస్తున్నాము. హియర్ వీఆర్ సేయింగ్ బిగినింగ్స్ ఆర్ గ్రేట్ బట్ ఎండింగ్స్ ఆర్ వెరీ పెథటిక్. మన ప్రారంభం చాలా గొప్పగా ఉంటుంది దేవునిలో, మన ఎండ్ ఎలాగుంటుందో వీటిని బట్టి మనం నేర్చుకోవాలని ఇక్కడ దేవుడు మనకి చూపిస్తూ ఉన్నారు. ద వీక్నెసెస్ కేమ్. బలహీనతలు ఎందుకు వచ్చినాయి? బికాజ్ ఆఫ్ రెబేలియస్ నేచర్. ఆ తిరుగుబాటుతనం వలన దేవుని శక్తిని మనం కోల్పోయి మనలో బలహీనతలు వస్తాయని మనకి ఇక్కడ చేస్తూ ఉన్నారు. హీ వేస్టెడ్ టైమ్ అండ్ హీ వేస్టెడ్ ఆల్ ద ఎనర్జీ ఆన్ కింగ్ డేవిడ్. అండ్ ఆల్సో హీ వెంట్ అవే ఫ్రమ్ గాడ్. దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఆయన రాజ్యంలో ఫైనాన్షియల్గా కూడా, ఆర్థికంగా కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడినట్టు మనం చూస్తూ ఉన్నాము. అలాగే చూడండి, ఆత్మీయంగా కూడా ప్రజలు ఎంతగానో బలహీనంగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ దేవుడు మనల్ని మరొకసారి హెచ్చరిస్తున్నారు. వెన్ వీఆర్ లెర్నింగ్ అబౌట్ దిస్ గ్రేట్ కింగ్స్, వీ నీడ్ టు సీ దేర్ బిగినింగ్స్ ఆర్ గ్రేట్ బట్ దట్ ఎండింగ్స్ ఆర్ వెరీ బ్యాడ్.
సో మనకి మన దేవునిలో గొప్పగా మనం ప్రారంభిస్తాము. ఓ దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించారు, నేను రక్షణలోకి వచ్చాను, నేను క్రైస్తవుడిని, నాకు వాక్యం ఉంది, దేవుడు నాతో ఉన్నారు, దేవుని హస్తం నాతో ఉంది, దేవుని ఆత్మ నాతో ఉందని మనం అనుకుంటాం. బట్ ఆర్ వి కంటిన్యూయింగ్ దట్ వాక్ ఇన్ గాడ్ ఆల్వేస్? మన దేవునిలో అదే నడకలో మనం ఉన్నామా? రక్షణలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? దేవుడు ఏమన్నారు? ఆయన్ని ప్రేమించమన్నారు, ఇతరులను ప్రేమించమన్నారు, నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. మనం ఆ కార్యాలు చేస్తున్నామా? దేవుడు అన్నారు సత్క్రియలు చేయమన్నారు, మంచి కార్యాలు చేయమన్నారు. ఒకవేళ ఎవరన్నా కానీ నిన్ను అవమానించినా కానీ వారిని ఆశీర్వదించమన్నారు. సో యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని పోలి మనల్ని నడుచుకోమన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని. అలాంటి క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు తప్పకుండా మన బలహీనతల్లో కూడా దేవుడు ఆయన శక్తిని మనకిచ్చి, మనం ఏ సమయంలో ఎలాగ ఉన్నా కానీ దేవుని హస్తం మన మీద ఉండి మనల్ని బలపరిచి, మనల్ని అభివృద్ధిపరిచి, ఆయన వెలుగును మన మీద ఉంచి నడిపించే దేవుడు మనతో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నారు. ఈ రోజున ఒకవేళ మనం ఎక్కడన్నా ఈ విషయాల్లో మనం పడిపోయామేమో, తిరిగి మనం దేవుని సన్నిధానానికి వచ్చి, యేసయ్యా నన్ను క్షమించండి నాయన, నా తిరుగుబాటుతనాన్ని క్షమించండి, నా అవిధేయతను మీరు క్షమించండి నాయన, నా ఆత్మీయ బలహీనతలో నేను పడిపోయి నన్ను క్షమించండి నాయన. అయ్యా యేసయ్య, అలాగే తండ్రి మీరు చెప్పిన వాక్యానికి నేను లోబడలేదు నాయన, నన్ను క్షమించనని దేవుని దగ్గర మన పాపాలను ఒప్పుకొని, మనం చేసిన తప్పులను ఒప్పుకొని తిరిగి మనం దేవునిలో నిలబడదాము. తిరిగి మనము దేవుని బిడ్డలుగా దేవుని యొక్క ఆత్మతో నింపబడి వి విల్ వాక్ ఇన్ ద స్పిరిట్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ టీచింగ్ అస్ లార్డ్ ఫాదర్ గాడ్ హౌ వి షుడ్ లివ్. ఎలాగ మేము జీవించాలో మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలైనా. అవునైనా మా గొప్పతనము, మా గర్వము, మా అహంకారము, మా అసూయ, మా యొక్క అవిధేయత, మా యొక్క తిరుగుబాటుతనాలనైనా ప్రభా తండ్రి, ఇవన్నీ కూడా మమ్మల్ని ఆత్మీయంగా బలహీనపరుస్తున్నాయి నాయన. తండ్రి, ఈ రోజున మీ ఎదుటే మేము చేసిన పాపాలను మమ్మల్ని క్షమించమని మేము వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్య మీ మహాకృపలోనైనా 1 యోహాను 1:7-9 మీరు చెప్పిన ప్రకారంగా నాయన, ఇదిగోనైనా మా తప్పులు మేము క్షమించమని వేడుకున్నప్పుడు నాయన, మీరు నాయన నీతి కలిగిన దేవుడు నాయన, మా ప్రతి పాపాన్ని మీరు క్షమించి మళ్ళీ తిరిగి మమ్మల్ని నీతిమంతులుగా చేసిన ఆయన ప్రభా, మీ మార్గంలో నడిపించుకునే దేవుడు మీరు నాయన. అయ్యా, వాక్యం వింటున్న ప్రతి మీ బిడ్డలు మీరు ముట్టండి నాయన ప్రభా, సహాయం చేయండి నాయన, కనికరించండి అయ్యా, కృప చూపించండి నాయన. మీ మహాకృపలో నాయన కృప వెంబడి కృప, అలాగే మేలు వెంబడి మేలునైనా మాకు మా కుటుంబాలకు మీరు చేస్తున్నాయన ప్రభా. എല്ലാ వేళలనైనా మీకు విధేయత కలిగి మేము జీవించడానికి మీరు సహాయం చేసి నడిపించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.